రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఈరోజు 4 రోజుల పాటు ఎవరైతే అర్హులు ఉన్నారో పేదలు వాళ్ళందరూ కూడా 2 సెంట్లు స్థలం ఇవ్వాలని, దాంట్లో నిర్మాణం కోసం 5 లక్షలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కూడా కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా అడగటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల మందికి సెంటు స్థలం ఇచ్చారు. సెంటు స్థలానికి సంబంధించి కూడా నిర్మాణానికి సంబంధించి ఏదైతే ఇల్లు కట్టుకోవాలో దానికి మరి 1,80,000 ఇస్తానని చెప్పి వారు చెప్పారు. పాపం ఏదో ఒకటి మంచి ఆలోచన చేశారు, కానీ 1,80,000 తోటి ఇంటి నిర్మాణం కాదు. ఆ ఇచ్చిన స్థలాలు కూడా ఎక్కడో చెరువుల్లో గుంటల్లో స్థలాలు ఎక్కడో ఉన్నాయి కూడా చాలామంది తెలియని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఎన్నికలు రావటం, ఎన్నికలుగా వచ్చిన క్రమంలో మరి కూటమి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు మరి 2 సెంట్లు ఇస్తానని, అట్లాగే 4 లక్షల రూపాయలు నిర్మాణానికి ఇస్తామని చెప్పారు. మేము మాత్రం ఇవాళ ఉన్న పరిస్థితులు పేదలందరూ కూడా మరి ఇచ్చిన హామీని నిలబెట్టుకొని పేదలందరూ కూడా మరి సొంత ఇంటి కళ నెరవేర్చాలని సిపిఐగా కోరుతూ, ఏదైతే మీరు చెప్పిన 2 సెంట్లు స్థలం ఇవ్వండి, 4 లక్షలు అనేది వాస్తవంగా మీకు భారం అయితే అవ్వచ్చు, కానీ పెద్ద పెద్ద బడా కంపెనీలకి రాయితీలు చాలా కోట్లు ఇస్తూ ఉన్నాం. కానీ వీళ్ళకి మరి సిమెంట్ సంబంధించి, ఇసుకు సంబంధించి, కంకర, ఇనుము ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి 4 లక్షల నుంచి 1 లక్ష పెంచి 5 లక్షలు ఇవ్వమని సిపిఐగా ఈ నగరంలోని అందరు అప్లికేషన్లు పూర్తి చేసి సచివాలయాల్లో వాళ్ళందరూ కూడా జారీ చేస్తూ ఉన్నాం. అధికారులంతా కూడా ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసినాక ఏదైతే మీరు చెప్తా ఉన్నారో 2 సెంట్లు స్థలం, దానికి బదులు 5 సెంట్లు నిర్మాణానికి ఇచ్చి పేదలందరికీ సొంతగా ఇంటి కళ నెరవేర్చాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఈరోజు సచివాలయం దగ్గర మన రెడ్డిపాలెనికి సంబంధించి ఎవరైతే చెరువులు మరి పాపం దోమలకి అన్నిటి కూడా మరి అక్కడ ఉన్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే స్థలం మంచి ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా మరి స్థలం ఇవ్వాలని ఈ రోజున సచివాలయం దగ్గరకు వచ్చి అప్లికేషన్ కూడా ఇచ్చేళ్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని స్పందించి వారి సొంత ఇంటి కళ నెరవేర్చాలని కోరుతా ఉన్నాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి నిరుపేదలకు స్థలాలు ఇచ్చే అంశం, వర్ధిల్లాలి నిరుపేదలకు స్థలాలు ఇచ్చే అంశం, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. పేదలకు 2 సెంట్లు స్థలం, 2 సెంట్లు స్థలం, 5 లక్షల నిర్మాణానికి, 5 లక్షల నిర్మాణానికి 2 సెంట్లు స్థలంలో 5 లక్షల నిర్మాణం చేపట్టాలి. ఇచ్చిన ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోవాలి. ఇచ్చిన హామీ ప్రకారం అందరికి 2 సెంట్లలో 5 లక్షల నిర్మాణానికి ఇవ్వాలి.